సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కులమత భేదాలు లేని లోకాన్ని నిర్మిద్దాం. యువతకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పిలుపు. మదనపల్లె బదులు అన్నమయ్య, ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు. చిన్నారుల చేతిలో డిజిటల్ బాంబ్. అంతర్జాతీయ చెస్లో తెలుగు వెలుగులు. నగరంలో 31వ తేదీ రాత్రి ఫ్లైఓవర్ల మూసివేత. ఎదురులేని భారత్ 4వ టీ20లోనూ శ్రీలంక ఓటమి. కాఫీలో నెయ్యి మంచిదేనా? ఈరోజు వార్తలను చూద్దాం. కులమత భేదాలు లేని లోకాన్ని నిర్మిద్దాం. యువతకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పిలుపు. మన దేశానికి రాబోయే 20 ఏళ్లు ఎంతో కీలకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. కులమత భేదాలు లేని నవలోకానికి యువత ప్రాతినిధ్యం వహించాలని పిలుపునిచ్చారు. కలిసి ఎదగాలని, సేవాభావం కలిగి ఉండాలని కోరారు. విజయవాడలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం జరిగిన స్వర్ణోత్సవంలో ఆయన ప్రసంగించారు. యువతలో కలిసి ఎదగాలన్న భావన, సేవాభావం పెరగాలని అభిప్రాయపడ్డారు. విజయం అంటే ధన సంపాదన కాదని, నైతికత అని అన్నారు. డబ్బు అవసరమే కానీ అదే సర్వస్వం కాదన్నారు. 5 పదుల ప్రస్థానం ఏ విద్యాసంస్థకైనా మైలురాయి అని పాలకవర్గం అంకితభావం, ఐక్యత అభినందనీయమని కొనియాడారు. ప్రస్తుతం 28,000 మంది విద్యార్థులున్న సిద్ధార్థ విద్యాసంస్థలు 50,000 విద్యార్థులతో వెలగాలని ఆకాంక్షించారు. పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి సమయ సద్వినియోగం, కఠోర శ్రమ అవసరమని చెప్పారు. మదనపల్లె బదులు అన్నమయ్య, ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు. అన్నమయ్య పేరుతో జిల్లా ఉండాలన్న ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న జిల్లా భౌగోళిక స్వరూపం దాదాపుగా మారనుంది. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లె కేంద్రంగా ఉంటుంది. ఇదివరకే ప్రకటించిన మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాను అన్నమయ్య జిల్లాగా వ్యవహరిస్తారు. రాయచోటి కూడా ఇదే జిల్లాలో ఉంటుంది. దీంతో రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలన్న కొందరి డిమాండ్లకు, రాయచోటినే కొనసాగించాలన్న ఆందోళనలకు తావివ్వకుండా మదనపల్లె హెడ్ క్వార్టర్స్గా అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తారు. కొత్తగా ప్రకటించినట్లు మదనపల్లె జిల్లా పేరు మాత్రం ఉండదు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మిగిలిన రాయచోటి అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది. చిన్నారుల చేతిలో డిజిటల్ బాంబ్. నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కానీ అదే ఫోన్ ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేసే డిజిటల్ బాంబ్లా మారిందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్కు విద్యార్థి దశలోని బాలబాలికలు బానిసలుగా మారిపోతున్నారు. డిజిటల్ పరికరాలపై గంటల కొద్దీ గడుపుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఆటపాటలతో గడపాల్సిన బాల్యం కాస్త ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఆన్లైన్ గేమింగ్ల చుట్టూ తిరుగుతోంది. వీరు భౌతికంగా సమాజంతో కంటే సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎక్కువగా బతికేస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ప్రతి 2 పిల్లల్లో ఒకరు డిజిటల్ స్క్రీన్కు బానిసగా మారిపోయినట్లు వెల్లడైంది. లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా 302 జిల్లాల్లోని సుమారు 57,000 మంది తల్లిదండ్రులపై నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 47% మంది టైర్ 1 పట్టణాలకు చెందినవారు కాగా 31% మంది టైర్ 2, మిగిలిన 22% మంది టైర్ 3, 4 ప్రాంతాలకు చెందినవారున్నారు. వీరందరికీ పాఠశాలలకు వెళ్లే పిల్లలున్నారు. ఈ అధ్యయనం ప్రకారం 9 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లల్లో దాదాపు 49% మంది కనీసం 3 గంటలకు పైగా ఇంటర్నెట్లోనే గడుపుతున్నారు. 22% మంది అయితే 6 గంటలకు పైగా ఫోన్లకే అతుక్కుపోతున్నట్లు సర్వే పేర్కొంది. మరో 22% మంది పిల్లలు రోజుకు సగటున 1 నుండి 3 గంటల పాటు, ఇంకో 6% మంది కనీసం గంట పాటు సోషల్ మీడియాను చూస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ చెస్లో తెలుగు వెలుగులు. అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి తెలుగు వెలుగులు కాంతులీనాయి. ఇతర్లోని దోహాలో
ఆదివారం జరిగిన ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో 2 తెలుగు క్రీడాకారులు పతకాలతో అదరగొట్టారు. విజయవాడకు చెందిన సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మహిళల విభాగంలో 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. ఓపెన్ కేటగిరీలో వరంగల్ కుర్రాడు అర్జున్ ఇరిగేసి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నాడు. ప్రపంచ ర్యాపిడ్ చెస్లో హంపికిది రికార్డు స్థాయిలో 5వ పతకం కావడం విశేషం. గతంలో 2 సార్లు స్వర్ణం, ఓ రజితం, ఓ కాంస్యం సాధించింది. అర్జున్కు ఇది తొలి ప్రపంచ ర్యాపిడ్ పతకం. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ మెగా టోర్నీలో ఓపెన్ విభాగంలో పతకం సాధించిన 2వ భారత ఆటగాడిగా అర్జున్ రికార్డుకెక్కాడు. నగరంలో 31వ తేదీ రాత్రి ఫ్లైఓవర్ల మూసివేత. ఏటా నూతన సంవత్సర వేడుకల పేరుతో యువత చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఏడాది వీటికి పోలీస్ శాఖ బ్రేక్ వేసింది. నగరంలో ఈ నెల 13వ తేదీన ఆంక్షలు విధించింది. నగరంలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లు, ముఖ్య రహదారులు అయిన ఎంజీ రోడ్, ఏలూరు రోడ్, బీఆర్టీసీ రహదారులను మూసివేయనున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎదురులేని భారత్ 4వ టీ20లోనూ శ్రీలంక ఓటమి. ఏకపక్షంగా సాగుతున్న భారత్ శ్రీలంక సిరీస్లో 4వ టీ20 మస్త్ మజా పంచింది. జరిగిన 3 మ్యాచ్లు స్వల్ప స్కోర్లకే పరిమితం కాగా ఆదివారం నాటి టీ20లో పరుగులు వెల్లువెత్తాయి. 2 జట్ల బ్యాటర్లు ధనాధన్ బ్యాటింగ్తో అభిమానులను అలరించారు. అయితే అంతిమంగా 30 పరుగులతో హర్మన్ సేనదే పైచేయ్యింది. దాంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 4-0తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల స్కోరు చేసింది. స్మృతి మంధానా, షఫాలి వర్మ, రిచా ఘోష్ మెరుపు బ్యాటింగ్తో అదరగొట్టారు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగుల స్కోరు చేసి ఓడింది. కెప్టెన్ చమరి ఆటపట్టు 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52. హాసిని పెరేరా, ఇమేషా, నీలాక్షిక సిల్వా సత్తా చాటారు. వైష్ణవి, అరుంధతి చెరో 2 వికెట్లు తీశారు. మంధానా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. కాఫీలో నెయ్యి మంచిదేనా? యాంటీ ఆక్సిడెంట్స్కి చక్కని చిరునామా కాఫీ. ఇందులోని పాలిఫినాల్స్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. అయితే టీతో పోలిస్తే కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉండడంతో అధికంగా తాగితే ఆందోళన, హృదయ స్పందన వేగం, అసిడిటీ సమస్యలు రావచ్చు. కాఫీలో నెయ్యి కలపడం వల్ల అందులోని బ్యూట్రిక్ యాసిడ్ పేగుల ఆరోగ్యానికి, మలబద్ధకం తగ్గడానికి కొంత మేలు చేయవచ్చు. అలాగే కొందరికి అధిక సమయం పాటు ఉత్సాహంగా ఉండడం, ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండడం జరగవచ్చు. కానీ నెయ్యి క్యాలరీలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా కలిగిన కొవ్వు పదార్థం కాబట్టి ఇది అందరికీ సరైనది కాదు. బరువు తగ్గాలనుకునేవారు లేదా కొలెస్ట్రాల్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు పరిమితంగా తీసుకుంటే హానికరం కాదు. కానీ ట్రెండ్ కోసం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అలవాటు మాత్రం కాదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలి. పేద, బడుగు వర్గాల అభ్యున్నతి, విద్యా వ్యాప్తికి కృషి చేసిన సామాజిక సంస్కరణవాది జ్యోతిరావు పూలే జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జరిపించాలని ఆల్ ఏపీ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల గుత్తుల వీరబ్రహ్మం, బి కేదారేశ్వరరావు డిమాండ్ చేశారు. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ చరిష్మా. తెలుగు యువ కెరటం సూర్య చరిష్మా తమిరి జాతీయ బ్యాడ్మింటన్లో సంచలనం సృష్టించింది. 19 ఏళ్ల ఈ విజయవాడ అమ్మాయి జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో సింగిల్స్ ట్రోఫీ దక్కించుకుంది. భారత్ తరపున ఆడాడని పాక్ కబడ్డీ ఆటగాడిపై నిషేధం. పాకిస్తాన్కు చెందిన ప్రముఖ కబడ్డీ ఆటగాడు ఒబైదుల్లా రాజ్పుత్పై నిరవధిక నిషేధం విధించారు. కొద్ది రోజుల కిందట బహ్రెయిన్లో జరిగిన ప్రైవేట్ కబడ్డీ టోర్నీలో భారత జట్టు తరపున ఆడినందుకు రాజ్పుత్పై చర్య తీసుకున్నారు. ఈ మేరకు అత్యవసరంగా సమావేశమైన పాకిస్తాన్ కబడ్డీ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల హాకీ ఇండియా లీగ్లో పైపర్స్ శుభారంభం. మహిళల హాకీ ఇండియా లీగ్లో ఎస్జీ పైపర్స్ శుభారంభం చేసింది.
ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ ఆరంభ మ్యాచ్లో పైపాస్ 2-0తో రాంచీ రాయల్స్ను ఓడించింది. కెప్టెన్ నవనీత్ కౌర్, తెరిసా వియానా చెరో గోల్ చేశారు. ఈ ఏడాది భారత్కు గర్వకారణం. ఆపరేషన్ సింధూర్ నుంచి ప్రపంచ కప్ వరకు 2025లో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం. కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి ఈ ఏడాది చివరి మన్ కీ బాత్లో మోదీ. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.